అండ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే వచ్చేసింది అనమాట. కొద్దిగా వర్క్ ఉండడం వల్ల అయితే టైం అయితే అస్సలు కుదరడం లేదు. అలానే అయితే వ్లాగ్స్ అయితే చాలా లేట్గా అయితే పోస్ట్ చేసేస్తున్నాను అనమాట. బట్ ఎనీవే, సో ఫైనల్లీ అయితే ఇంకా వ్లాగ్ అయితే వచ్చేసేద్దాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను, ఇడ్లీ అయితే పెట్టేశాను. సో చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా థిక్గా అయితే ఉండాలన్నమాట. ఎప్పుడైనా ఇడ్లీ కనుక స్పాంజీ లాగా కావాలి అంటే కొద్దిగా అయితే మినప్పప్పు అయితే వేయండి, స్పాంజీ లాగా అయితే అవుతాయి అన్నమాట. సో మినప్పప్పులో కొద్దిగా మెంతులు వేయండి. సో మెంతులు వేసినట్లయితే స్పాంజీ లాగా అయితే అవుతాయి అన్నమాట, బాగుంటుంది. సో ఇంకా నేనైతే మార్నింగ్ అయితే మా పిల్లల కోసం అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను. సో మార్నింగ్ అయితే స్పీడ్గా వర్క్ అయితే చేయాల్సిందే కదండి, వాళ్ళు ఇచ్చే వర్క్ అయితే చేయాల్సిందే అనమాట. సో చూడండి, ఇంకా నేను మార్నింగ్ అయితే ఇలా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో అదేంటో కానీ ఇలా మొత్తం మాకైతే కిచెన్లోకే భలే పడుతుంది అనమాట, సన్లైట్ అయితే బాగా అనిపిస్తుంది. సో ఎప్పటికైనా మనకు వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మాకైతే కిచెన్లోకి అయితే ఇలా సన్లైట్ పడుతుంది. అండ్ అలానే ఇంకా విటమిన్ డి కూడా ఉంటుంది కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే కాసేపు అయితే మేమైతే వాకింగ్ కూడా ఇంటి ముందరైతే చేస్తే ఎండ అయితే బాగా వస్తుంది అనమాట, ఇంట్లోకి మంచిగా అయితే అనిపిస్తుంది. ఇంకా ఫైనల్ అయితే నేనైతే మార్నింగ్ అయితే ఇలా అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు లేచేసరికి అయితే ప్రిపేర్ అయితే చేయాలన్నమాట. అదేంటో ఏమో తెలియదు కానీ సో ఒక 4 గ్యాస్లు ఉన్నా కూడా చూడండి, అన్నీ ఒకదాని మీద ఒకటైతే పెట్టేస్తూనే ఉంటానన్నమాట. పాలు అండ్ చట్నీ అండ్ ఇడ్లీ అనమాట, ఇంకొక దాని మీద టీ అనమాట. ఇలా పెడుతూనే నా వంట అయితే స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. ఇంకా ఫైనల్లీ అయితే నేనైతే ఇడ్లీ అయితే ఒక దాని మీద పెట్టేశాను, ఇంకా అలానే పల్లీలు కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి టీ కూడా అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మా పల్లీలు చూడండి, పల్లీలు అయితే కొద్దిగా అయితే ఇందులోకి అయితే పల్లీలోకి పచ్చిమిర్చి కొద్దిగా లైట్గా వేస్తే కూడా పచ్చి స్మెల్ అనేది పోదనమాట. ఇలా డైరెక్ట్ కాకుండా ఇందులో అయితే కొద్దిగా అయితే వేస్తాను. సో పిల్లలు అయితే అండ్ స్పైసీగా ఎక్కువ తినరు కాబట్టి ఇక కొద్దిగా అయితే పచ్చిమిర్చి అయితే వేసి ఇంకా పల్లి చట్నీ అయితే రెడీ అయితే చేశాను. ఇంకా మా ప్రిన్స్ బాబు చూడండి రావడంతోనే ఎలా కంప్లైంట్ చేస్తుండో, నేనే ఫస్ట్ లేచాను, చెల్లమ్మ లేవలే మమ్మీ అని అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా లేవగానే ఫస్ట్ మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అని అయితే చెప్తున్నాను. ఫైనల్లీ ఇంకా నేనైతే ఇంకా పల్లి చట్నీ కూడా చేసేస్తున్నాను అనమాట. వాళ్ళు లేచేసరికి ఇంకా ఇంట్లో ఉంటే ఏదో ఒక వర్క్ అయితే అవుతూనే ఉంటుంది. సో చాలామంది అయితే కమెంట్స్ కూడా చేస్తున్నారనమాట. అండ్ ఆన్లైన్ బిజినెస్ ఇంకా స్టార్ట్ చేయట్లేరు ఏంటి అనేది, ఆల్రెడీ చేసేసానండి, లైవ్ కూడా పెడుతున్నాను. సో తప్పకుండా అయితే చూడండి అనమాట. మంచి శారీ అండ్ ఇక్కడ నుంచి రీజనబుల్ ప్రైస్కి అయితే పెట్టేస్తాను అనమాట. అండ్ అలానే ఇంకా మార్నింగ్ అయితే ఇంకైతే నేనైతే టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా చాలామంది కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు మీషో గురించి అండ్ అలానే నా హెల్త్ గురించి కూడా, అసలు ఏంటి అనేది కూడా అడుగుతున్నారు కదా. సో వీలవుతే కనుక నేను నెక్స్ట్ వీడియోలో అండ్ ఒక వీడియో అయితే షూట్ చేసి అయితే తప్పకుండా అయితే మీతో షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొక చూడండి, ఇక్కడ వచ్చేసి నేనైతే ఇడ్లీ అయితే ప్రిపేర్ అయితే చేశాను కదండి. సో చూడండి ఎంత బాగా వచ్చేసాయో, స్పాంజీ లాగైతే వచ్చేసాయి కదా. సో ఇందులో కాంబినేషన్ ఇంకా పల్లి చట్నీ, కొంతమంది పుట్నాలు కూడా వేస్తారు కానీ నాకు అంతగా అయితే నచ్చవు అనమాట. అండ్ అలా అని నేనైతే ఓన్లీ పల్లి చట్నీలో ఇవి అయితే వేస్తాను. హోటల్లో మ్యాక్సిమం పుట్నాలు పల్లీలు అయితే వేస్తారు కదా, అదొక కాంబినేషన్, అది కూడా బాగుంటుంది. బట్ నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. అలా అని ఇంకా నేనైతే ఇక్కడైతే వేసేస్తున్నాను అనమాట. ఇంకా పల్లి చట్నీ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇంకా మా పిల్లలు అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు, ఎందుకంటే నేను ఒక మీషోలో ఒక ప్రోడక్ట్ బుక్ చేశానండి. అదేంటంటే సో మంచి షేప్గా వస్తాయన్నమాట. సో అందులో ఆమ్లెట్ లేదంటే ఇడ్లీ లేదంటే దోశ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏదైనా మనం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇవి నేను మీషోలో అయితే బుక్ చేసేసాను. సో టోటల్ వచ్చేసి 6-7 పేర్స్ అయితే వచ్చాయి. హార్ట్ షేప్, ఫ్లవర్ షేప్ అండ్ స్టార్ షేప్ అండ్ సర్కిల్ షేప్స్ ఇలా అయితే వచ్చాయన్నమాట. సో చూడండి మా ప్రైజ్ పాప ఎంత క్యూట్గా తీసేస్తుందో. సో ఇవన్నీ అయితే ఇలా తనకు నచ్చిన విధంగా ప్రిన్స్ ప్రైజ్ అయితే షేప్గా అయితే చేసేసుకుంటారు. సో ఆ ఎక్స్ట్రాస్ అన్నీ అయితే లేదంటే మా హస్బెండ్ అయితే తినాల్సిందే అనమాట. ఇలా షేప్గా చేసుకొని వాళ్ళు ఒక 3-4 అయితే తింటారు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట, ఏదైనా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. అండ్ అలానే మనం స్నాక్స్ బాక్స్లో పెడితే కూడా బాగుంటుంది అనమాట. చూడండి హార్ట్ షేప్ అనమాట. అండ్ ఇవి ఫ్లవర్ అండ్ స్టార్ కూడా అయితే వచ్చాయన్నమాట. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఎవరైనా కావాలి అంటే నాకు కింద లింక్ అని
అని నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో లింక్ అని కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా ఇడ్లీ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే ఇంకా వర్క్ ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది కదా. సో నేనైతే గీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో డైలీ చేద్దాం అనుకుంటున్నాను, బట్ టైం అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు. ఇంకా అలానే టిఫిన్ చేయగానే ఇంకైతే ఈరోజు అయితే గీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా నేను ఇంట్లోనే రెడీ చేస్తాను, లేదంటే మా అత్తయ్య అయినా పంపిస్తుంది, బట్ భయం అయితే బయట అయితే తీసుకోమన్నమాట. అలా ఎప్పుడైనా కూడా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. సో చూడండి, ఎప్పుడైనా గీ చేసేటప్పుడు కొంతమందికి రాదు అని అంటారు, కానీ సో గీ చేసేటప్పుడు కొద్దిగా ఐస్ ముక్కలు దీంట్లో వేసినట్లయితే త్వరగా అయితే వస్తుందన్నమాట. సో చూడండి వెన్న ఎంత బాగా వస్తుందో. సో మనం ఇందులోకి వేసాక ఆ కూల్ వాటర్ అండ్ కొద్దిగా ఐస్ ముక్కలు వేయండి, త్వరగా అయితే వెన్న అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకొచ్చేసి మాకు ఒక పావు కిలో వరకు అయితే వస్తుంది అని అయితే అనుకుంటున్నాను. పావు కేజీ వెన్న వరకు అయితే వస్తుంది. ఇదంతా నేను వేసాక మళ్ళీ ఒక 2 టైమ్స్ కూల్ వాటర్తో మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. ఈ వెన్ననంతా ఈ నెయ్యిని ఇలా చేశాక ఒక సిమ్లాలో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే వదిలేస్తాను. అలా అయితేనే మనకు మంచిగా అయితే మంచి స్మెల్తో అయితే వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, చాలామంది అయితే ఇలా చేసి డైరెక్ట్ పెట్టేస్తారు, బట్ నేనైతే అలా పెట్టాను అనమాట. సో కూల్ వాటర్లో ఒక 2 టైమ్స్ అనేది మళ్ళీ వాష్ చేసేసి క్లీన్ అయ్యాకనే మళ్ళీ అయితే పెట్టేస్తాను అనమాట. సో ఫైనల్లీ అయితే ఈరోజు అయితే పెట్టేశాను. సో డైలీ అనేది వంట చేశాక మళ్ళీ పెడదాం అనుకుంటాను, కానీ అస్సలు టైం అనేది సెట్ అవ్వట్లేదు. అలా అని ఇంకా టిఫిన్ చేశాకనే ఎలానైనా ప్రిపేర్ చేద్దాం అన్నట్లయితే ఈరోజు అయితే ఇంకా నెయ్యి అయితే చేసేసాను అనమాట. ఫైనల్లీ అయితే చూడండి, ఇంకా నెయ్యి అయితే క్వాంటిటీ అయితే పావు కేజీ కంటే ఎక్కువనే అయిందనమాట. సో మంచి స్మెల్ అయితే వస్తుంది. అదేంటో బయట అయితే అంత టేస్ట్ కూడా అనిపించదు అనమాట. అదేంటో ఇది మాత్రం మాకైతే హోమ్ మేడ్ ఎంతైనా మనకి చాలా మంచి టేస్ట్ అండ్ మంచి స్మెల్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మా పిల్లలు కూడా వేడివేడి అన్నంలోకి అప్పుడప్పుడైతే తింటారనమాట. సో ఇడ్లీకి అంత ఇష్టపడరు, కానీ మంచి అన్నంలో అయితే బాగానే తింటారు. ఇక చూడండి, ఫైనల్లీ అయితే హోమ్ మేడ్ గీ అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది. ఇంకా మా మమ్మీ అయితే కాల్ చేసిందనమాట వంట అయిపోగానే. సో వాళ్ళైతే న్యూ కార్ తీసుకున్నారు కాబట్టి అలా బయటకు వెళ్ళి చూద్దాం రండి అని అయితే చెప్పేసింది అనమాట. అలానే ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ అలా బయటకు అయితే వెళ్ళేసాము. ఒక రౌండ్ అయితే చూసి వద్దాం అన్నట్లయితే నేను వెళ్ళాను. ఇంకా ఆ టైంకి ఇంకా మా పేరెంట్స్, మా డాడీ కూడా లేరనమాట. అలానే నైట్ వెళ్దాము, ఇప్పుడైతే మనము అలా వెళ్ళి ప్రేయర్ చేసి వద్దాము ఒక రౌండ్ అనేసరికి ఇంకా నేను, మా తమ్ముడు అండ్ అలానే మా మమ్మీ అయితే వెళ్ళామన్నమాట. మా హస్బెండ్ కూడా లేడు ఆ రోజు. సో మా హోమ్ టౌన్కి అయితే వెళ్ళారు. అలానే ఇంకా మేము అయితే వెళ్ళాము. సో ఇంకా వాళ్ళందరూ వచ్చేసి నైట్ అయితే వచ్చేసారనమాట. నైట్ వచ్చేసరికి ఇంకా అందరూ అయితే ఉన్నారు కాబట్టి ఇంకా నైట్ అయితే బయటకు అలా వెళ్తే బాగుంటుంది అన్నట్లయితే మేమైతే వెళ్తున్నాము. సో అందరు కలిసి వెళ్తేనే హ్యాపీగా అయితే అనిపిస్తున్నాం కదండి. అలానైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే అయ్యిందనమాట. మా నాన్నమ్మ తాతయ్య చూడండి అందరికైతే హాయ్ అయితే చెప్తున్నారనమాట. ఇలా కాసేపు అయితే బయటకైతే వెళ్ళేసి వచ్చి నేను కాసేపు అయితే వాళ్ళతో అయితే స్పెండ్ చేశానమాట. సో ముచ్చట్లకైతే ఇంకేం ఉండదన్నమాట. మేము ఒక దగ్గర కూర్చుంటే కనుక ఏదో ఒకటైతే ముచ్చట్లయితే అయిపోతున్నాయి ఉంటాయన్నమాట. సో వాళ్ళకైతే అడుగుతున్నాను అనమాట. సో ఇంకా ఎక్కడే ఉండండి అని అంటే కనుక వాళ్ళకంటే అక్కడ విలేజ్లో ఉంటేనే హ్యాపీ ఉంటుంది. మాకు ఎన్ని డేస్ ఉన్నా వాళ్ళకంతే. సో అక్కడ ఉంటేనే హ్యాపీ అయితే ఉంటుంది. కొన్ని డేస్ మాత్రమే ఉంటారనమాట. ఎందుకంటే అక్కడ చాలామంది కనిపిస్తారమ్మా, ఇక్కడంతా ఉండరు అని అయితే మా తాతయ్య అయితే చెప్తుందనమాట. ఇక్కడికి వచ్చేసి 1 మంత్ క్రాస్ అయింది. మా బాబాయ్ వాళ్ళ దగ్గర మా దగ్గర అయితే ఉంటారు. ఇక్కడే ఉండండి, మరి అక్కడ వెళ్తారంటే లేదు మేము విలేజ్కి వెళ్తామని అయితే చెప్పుకుంటూ కాసేపు అయితే కూర్చున్నాము. ఇంకా అక్కడ కూర్చున్నాక ఇక మేము, మా డాడీ అయితే రాగానే ఇంకా మా పేరెంట్స్ ఏమన్నారంటే బయటకి అయితే అలా వెళ్ళేసి వద్దామని అయితే అన్నారనమాట. అలా అని ఇంకా మేమందరం అయితే మాకు ఇక్కడ పనామా దగ్గర పిస్తా హౌస్కి అయితే వెళ్ళాము. ఇక్కడ అందరం కాసేపు అయితే ఇంకా అలా స్పెండ్ చేసి వద్దాం బయట టీ టైంకి అలా టీ అన్నట్లయితే వెళ్ళామన్నమాట. ఇంకా మా ప్రైజ్ పాప ప్రిన్స్ బాబు చూడండి వాళ్ళ డాడీని ఎలా సత్తాయిస్తుండో, ఇంకా మా హస్బెండ్ తట్టుకోలేక బయటకు అయితే వచ్చేసారనమాట. నా వల్ల కాదు అని అంటున్నారు. అది ఇప్పి ఇది ఇప్పి అది ఇప్పి అని అయితే అంటున్నారనమాట. ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా మా ప్రిన్స్ బాబు అయితే వాళ్ళ తాతయ్యని అయితే తీసుకుని అయితే వెళ్తున్నాడు. అంతే కదండి, పేరెంట్స్ వాళ్ళ తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలకైతేనే ఇంకా వాళ్ళకైతే ఓపిక అయితే ఉంటుందన్నమాట. సో ఏది తీసుకున్నా ఏది ఇంట్రెస్ట్గా అయితే లేదనమాట. డోనట్ అని, పప్స్ అని, అది అని, ఇది అని అయితే ఏదో ఒకటైతే సతాయిస్తూనే ఉంటారనమాట. ఫైనల్లీ అయితే ఇంకా వాళ్ళకైతే ఏదో ఒకటైతే ఇప్పించుకొని తీసుకొని ఇంకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే మా చిన్న తమ్ముడు అయితే రాలేదు. సో ఆ రోజు వర్క్ ఉండడం వల్ల ఇంకా మేమే అయితే ఉన్నాం కాబట్టి ఇంకా సడన్గా వచ్చాం కాబట్టి అందరం అయితే
ఇంకా మేమైతే ఇక్కడైతే టీ టైం అయితే పిస్తా హౌస్కి వచ్చాము. చూడండి ఈ టైంలో కూడా 10:30, 11 అయితే అవుతుంది. ఆ టైం కూడా చూడండి రష్ ఎంతమంది ఉన్నారు. సో ఈ టైంలో కూడా అక్కడ ఉండడం అయితే అమ్మో అయితే అనిపించింది అనమాట ఈ టైంలో రావడం. బట్ పిల్లలకి నైట్ టైం చాలా ఇష్టం అనమాట. బయటకు వెళ్దాం అనేసరికి హ్యాపీగా స్పెండ్ చేస్తారు అన్నట్లయితే తీసుకుని వచ్చాము. ఇంకా ఫైనల్లీ ఇంకా మేము కూడా చాలా డేస్ తర్వాత బయటికి రాలేదు, అలానే న్యూ కార్ తీసుకున్నాం. అందరం ఒక రౌండ్ వద్దాం అన్నట్లయితే ఇంక అందరం అయితే ఇక్కడ కాసేపు స్పెండ్ చేసామన్నమాట. టీ బిస్కెట్ అయితే తినేసాము. ఇంక ఇక్కడైతే అప్పటికి మేము 10:30 వరకు బిర్యానీ అయితే అయిపోయిందంట. బిర్యానీ అండ్ అలానే హలీమ్, చికెన్ హరీ ఇప్పుడే కాబట్టి ఇంకా ఈ టైంకి వచ్చేసరికి కూడా అయిపోయింది, క్లోజింగ్ టైం అని అన్నారని ఇంక ఇక్కడైతే మేము ఓన్లీ టీ అండ్ టీ బిస్కెట్ అయితే తినేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం గాయస్. సో ఇది అనమాట ఈరోజు వ్లాగ్. చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ అయితే వ్లాగ్ అయితే ఉంటుంది కదా ఇంకనమాట. ఇంటికి వెళ్ళగానే ఇంకా మా నానమ్మ తాతయ్యకి సాయంత్రం ఈవినింగ్ నెక్స్ట్ డే వచ్చేసి ఏదో ఒకటి అయితే చేయాలని అయితే అనుకుంటున్నాం అనమాట. సో వాళ్ళు విలేజ్లో ఉంటే ఎక్కువ ఏం ఐటమ్స్ అయితే తినరు కాబట్టి ఇంకా మేమైతే ఇంట్లో అయితే మా చెల్లి అయితే నూడిల్స్ అయితే ప్రిపేర్ చేద్దామని అయితే ప్రిపేర్ అయితే చేస్తుంది. సో చూడండి మొత్తం అయితే ఇలా ఎగ్స్ని అయితే ఇలా మొత్తం తీసేసి ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట నూడిల్స్. ఎందుకంటే బయట నూడిల్స్ అంతగా నచ్చవు, వాళ్ళు అన్ని సాస్ అది ఇది వేస్తారు. బట్ ఇందులో మేము ఎక్కువ సాస్ అది ఇది వేసి నచ్చకుండా ఓన్లీ ఎగ్స్ ఇలా నూడిల్స్ అండ్ ఇంట్లో ఉన్న ఐటమ్స్ కారం అండ్ వాటితోనైతే చేస్తామన్నమాట. బాగుంటుంది టేస్ట్ కూడా. నాకైతే సాస్ అవి వేస్తే నచ్చవు, మేము కూడా వేసుకోమన్నమాట. సో బయట తినేదానికంటే అప్పుడప్పుడు మాత్రమే ఇలా అయితే